తనుజ సంస్కారం ఇదే అని మరోసారి రుజువైందనే చెప్పాలి. ఇక లైవ్ లో చోటు చేసుకుంది ఇదంతా కూడా. భరణి అలాగే సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురు కూడా కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగానే భరణి అంటున్నాడు, తనుజ ఒకవేళ నువ్వు విన్నర్ అవుతే ట్రోఫీని ఎవరి చేతుల మీద తీసుకుంటావంటూ భరణి అడిగాడు. దీంతో వెంటనే తనుజ ఏమంది అంటే, నిజంగా నాన్న నేను గాని విన్నర్గా నిలిస్తే నా ఆనందానికి అవధులు ఉండవనే చెప్పను. ఎందుకంటే ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాన్న నన్ను చాలా మాటలు అన్నారు, నువ్వు ఇండస్ట్రీకి వెళ్తే బాగుపడవు, అక్కడ ఏమీ ఉండదని. కానీ ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చెయ్యగలదు అని ఆ రోజు ఆ ట్రోఫీ నేను నా చేతులతో ఎత్తినప్పుడు గర్వంగా చెప్పుకుంటాను నాన్న, ఒక అమ్మాయి తలుచుకుంటే ఏదైనా చేయగలదు అంటూ భరణికి చాలా ఎమోషనల్ అయ్యి చెప్పుకొచ్చింది తనుజ. ఇక ఇందులో భాగంగానే సుమన్ అన్న, మరి నువ్వు విన్నర్ అవుతే ఏం చేస్తావు అంటే సుమన్ అంటున్నాడు, నేను విన్నర్ అయితే ఇంకా నా ఆనందానికి ఏముంటది చెప్పన్నా, అయినా నేను విన్నర్ అవ్వను కానీ టాప్ 3లోనో టాప్ 4లోనో ఉంటాను. విన్నర్ అయితే నువ్వో లేదో తనుజాను అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు సుమన్ అన్న. ఇందులో భాగంగానే తనుజ మళ్ళీ కలగ చేసుకొని, నాన్న ఒకవేళ గనక నేను విన్నర్ అయితే గనక ఆ ట్రోఫీ మా నాన్నతో పాటు నువ్వు కూడా ఇద్దరు నాన్నల చేతుల మీదుగా ఆ ట్రోఫీ తీసుకోవాలని నాగార్జున గారిని రిక్వెస్ట్ చేస్తాను అంటూ తనుజ అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్తో చెప్పుకొస్తుంది లైవ్లో. దీంతో భరణి, సరే మరి విన్నర్ అవ్వాలి అంటే సరిపోదు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకుంటున్నావు, వాళ్ళేమన్నారు వీళ్ళేమన్నారని, అవన్నీ ఆలోచించుకోవడం మానేసి నీ గేమ్ మీద నువ్వే ఫోకస్ పెట్టుకో. నేను వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను, ఎవరితోని ఎలాంటి బాండింగ్స్ పెట్టుకోవద్దు అంటే, నన్ను వెన్నుపోటు పొడిచింది ఇమాన్యుయల్ నాన్న, చూసావు కదా మొన్న కూడా ఎలా టార్గెట్ చేసి నామినేషన్ చేశాడంటే వాడు వెన్నుపోటు పొడుస్తాడని నాకు తెలుసు, అందుకే కదా ఎక్కువ ఎవరితోని బాండింగ్ పెట్టుకోద్దని. నువ్వు ఎక్కువ హెవీ స్ట్రెస్ అయిపోతున్నావు, ఆ స్ట్రెస్ అంతా పక్కన పెట్టేసి నువ్వు గేమ్ ఎలా ఆడాలో అలా ఆడితే కనుక ఖచ్చితంగా నువ్వు ఏదైతే అనుకున్నావో నీ ట్రోఫీని అమాంతం నీ చేతులతోనే కాకుండా నాతోని మీ నాన్నగారి చేతులతో కూడా నువ్వు ఆ ట్రోఫీని లేవెత్తుతావంటూ భరణి కూడా మంచి బూస్టప్ ఇచ్చే మాటలు మాట్లాడాడు తనుజతో. మరి మొత్తానికి తనుజ భరణి వీళ్ళిద్దరు మాటలపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. నిజంగానే తనుజ ట్రోఫీ విన్నర్ అవుతుందా అనేది కూడా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన